ఆయన కొద్ది మంది ఉన్నాం తండ్రి ప్రభా. ఆయన మా మధ్యలో ఉన్నావు తండ్రి ప్రభా. రెక్కలేని స్తోత్రాలు తండ్రి ప్రభా. నువ్వు రక్షించే దేవుడు తండ్రి. బిడ్డలు నీ సన్నిధికి వచ్చిన బిడ్డలందరినీ కాచి కాపాడు తండ్రి ప్రభా. రక్షించు తండ్రి యేసయ్య. నీ సన్నిధిలో సంతోషం ఉంటుంది తండ్రి. నీ సంతోషం ఉంటుంది తండ్రి. నీ సన్నిధిలో ఓదార్పు ఉంటుంది తండ్రి ప్రభా. నువ్వు ఓదార్చేవాడు దేవుడు తండ్రి. ఎవరికై అవసరం ఉన్నాయో అవసరం తీర్చేవాడు తండ్రి. అది తెలుసుకుంటలేదు తండ్రి ప్రభా. 10 బిడ్డలు చేతనావు తండ్రి ప్రభా. నీ సన్నిధికి రాలేకపోతున్నారు తండ్రి ప్రభా. రక్షించు తండ్రి యేసయ్య. స్తోత్రం తండ్రి. బిడ్డలు ఇప్పుడు దాకా పాటలు పాడిన బిడ్డలు ఆయన ఆకాశ కాపాడు తండ్రి. గొప్ప సారమెత్తి పాడారు తండ్రి. ఆ బిడ్డలకి మంచి ఆరోగ్యం, బలము, శక్తి దయచేసి తండ్రి. ఆయన ఆకాశ కాపాడు తండ్రి ప్రభా. రక్షించు తండ్రి యేసయ్య. స్తోత్రం తండ్రి. ఆయన రక్షించేవాడు నువ్వే తండ్రి ప్రభా. ఆయన ఇదిగో నాయన శనివారం తండ్రి ప్రభా. ఆదివారం నుంచి శనివారం వరకు నీ కాపుదల భద్రత చేయించు తండ్రి. మా పనిపాట్లలో తోడున్నావు తండ్రి ప్రభా. మా ప్రయాణంలో తోడున్నావు తండ్రి. ఏ బిడ్డ ఎక్కడికి వెళ్తున్నాడో నీకు తెలుసు తండ్రి. ఏ బిడ్డ ఏ పని చేస్తున్నాడో నీకు తెలుసు తండ్రి ప్రభా. ఆ బిడ్డలందరినీ కాసి కాపాడావు తండ్రి ప్రభా. దూరదేశం వెళ్ళి పని చేసుకుంటున్నారు తండ్రి బిడ్డలు. ఆ బిడ్డలను కూడా కాసి కాపాడుతున్నావు తండ్రి ప్రభా. నాయన నీ మందిరాన్ని కొట్టకి ఎంతకాలం ఎందుకున్నారో మాకైతే తెలియదు తండ్రి. నీకు తెలుసు తండ్రి. అంత సర్వం ఎరిగిన దేవుడు తండ్రి ప్రభా. నాయన నిన్ను మించిన దేవుడు లేడు తండ్రి ప్రభా. రక్షించు తండ్రి బిడ్డలు కాసి కాపాడు తండ్రి ప్రభా. రక్షించు తండ్రి యేసయ్య. స్తోత్రం తండ్రి. నీ దాసుడు నిలబడి ఉన్నాడు తండ్రి ప్రభా. ఏ వాక్యం అయితే చెబుతారో ఆ వాక్యం మా హృదయంలో భద్రపరుచు తండ్రి. కాసి కాపాడు తండ్రి. ఆ బిడ్డ పని చేసుకుంటూ నీ పని చేస్తున్నాడు తండ్రి. ఆ కుటుంబాన్ని దీవించి కాసి కాపాడు తండ్రి ప్రభా. రక్షించు తండ్రి యేసయ్య. స్తోత్రం తండ్రి. అలాగే తండ్రి మా గ్రామాన్ని కాపాడు తండ్రి ప్రభా. రక్షించు తండ్రి. ఆయన ఎవరినైతే కాపాడే దేవుడు తండ్రి. మా ఫ్యాక్టరీ కూడా కాసి కాపాడు తండ్రి ప్రభా. రక్షించు తండ్రి. ఎవరైతే నేర్చాలు ఉన్నారో నీ సాయం కోరిన బిడ్డలందరినీ కాసి కాపాడు తండ్రి ప్రభా. రక్షించు తండ్రి యేసయ్య. స్తోత్రం తండ్రి. ఆయన కాసి కాపాడే దేవుడు తండ్రి. రక్షించేవాడు నువ్వే తప్ప మాకెవరో దిక్కు లేదు తండ్రి. నాయన సముద్రాన్ని 2 పాయలు చేసిన దేవుడు తండ్రి. నాయన నీటి మీద నడిచిన దేవుడు తండ్రి. నాయన కాసి కాపాడే దేవుడు తండ్రి. నాయన కాసి కాపాడే దేవుడు నువ్వు తప్ప మాకెవరో లేదు తండ్రి ప్రభా. అలాగే తండ్రి ఆయన రక్షించు తండ్రి యేసయ్య. స్తోత్రం తండ్రి. ఆయన మన కొరకు దాచి వచ్చినటువంటి ఆశ్చర్యమైనటువంటి సంగతులు మనం ఈ లోకంలో చూడగలిగితే ఖచ్చితంగా ఆయనను మనం విడిచిపెట్టము. ఆయన పాదాల చెంత ఉంటాం. దినదినము ఆయన యొక్క ఘనమైనటువంటి నామములో మనం ఎప్పుడు కూడా సాగిపోవడానికి అవకాశం. అందుకనే భక్తుడు అంటున్నాడు, నేను నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యమైన సంగతులను చూసినట్లు నా కన్నులను తెరువుము అని భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. దావీదుకు ఉన్నటువంటి ఆశ ఏమిటి అంటే దేవుడు తన కొరకు ఆశ్చర్యమైనటువంటి సంగతులు దాచి ఉంచాడు. తన గ్రంథములో తన కొరకు ఏమైతే రాసి ఉంచాడో వాటన్నింటినీ చూసేటువంటి కన్నులు కావాలని ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాడు. నిజమే. ఎందుకనంటే ఆయన మానవులను ప్రేమించి మానవుల కొరకు ఆయన ధర్మశాస్త్రములు, ఆయన గ్రంథములు, ఆయన దాచి ఉంచినటువంటి సత్యాలు, ఆశ్చర్యమైనటువంటి సంగతులు నిజంగా మనం చూడగలిగినప్పుడు ఈ లోకంలో దేవుని కొరకు మనం నమ్మకంగా జీవించగలుగుతాం. అబ్రహాము దేవుని యొక్క సన్నిధిలో చూసినట్లయితే అబ్రహాము గురించి పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, ఆయన అబ్రహాము కొరకు ఏమి దాచి ఉంచాడో, గ్రంథములో ఏమైతే లిఖింపజేశాడో వాటన్నిటిని చూశాడట. కాబట్టి చూశాడు కాబట్టి అబ్రహాము యొక్క మనస్సు దేవుని మీద నుండి తొలగిపోలేదు. దినదినము కూడా ఇంకా దేవునిలో బలపడి నడిపించబడ్డాడు.
మనము కూడా మన కొరకు దాచి ఉంచినటువంటి సంగతులను మనం చూడగలిగినప్పుడు ఖచ్చితంగా మనం కూడా ఎలా ఉంటాము అని అంటే హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో గంతకంత జ్ఞాపకం చేస్తూ చక్కటి విషయాలు జ్ఞాపకం చేస్తూ అంటాడు కదా. అబ్రహాం గురించి జ్ఞాపకం చేస్తూ ఆ చక్కటి విషయాల్ని 11వ అధ్యాయం చూసినట్లయితే అంటాడు. 11వ అధ్యాయం 11వ వచనంలో అంటాడు కదా, ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, ఆ పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూస్తుండెను అంటాడు. అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు, ఇదిగో నీ కొరకు నేను ఈ భూ సంబంధమైనటువంటి పట్టణం కాదు కానీ పద సంబంధమైనటువంటి పట్టణాన్ని కట్టుచున్నాను, నా ధర్మశాస్త్రంలో వీటన్నిటిని నేను రాసి ఉంచాను అని అబ్రహాముతో దేవుడు మాట్లాడినప్పుడు అబ్రహాము ఈ లోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టలేదు, కానీ దేని మీద మనసు పెట్టాడు అని అంటే ఆ పట్టణం వైపే తన మనసును పెట్టగలిగాడు. ప్రేమైన దేవుని పిల్లలు, మనము కూడా అటువంటి ఆలోచన జ్ఞానాన్ని మన జీవితాల్లో కలిగి ఉండాలి. అది ఎప్పుడు మనం పొందగలుగుతాము అని అంటే ఆయన గ్రంథములో రాయబడినటువంటి సంగతులు, ఆశ్చర్యమైనటువంటి సంగతులు, ఎన్నో ఆశ్చర్యమైనటువంటి సంగతులు దేవుడు మన గ్రంథంలో రాశాడు మనందరి కొరకు. నిజంగా ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు పాపులైనటువంటి మన కొరకు ఈ లోకానికి వస్తాను అని రాశాడు, వచ్చాడు. మానవులందరి కొరకు తన రక్తాన్ని చెందించాడు. ఆయన గ్రంథంలో ఆ విషయాలన్నింటినీ లిఖింపజేశాడు. ఆశ్చర్యమైనటువంటి సంగతులేదు. ఎందుకనంటే ఒక మానవుడి కొరకు మొదటి మానవుడు ఎవడు కూడా తన ప్రాణాన్ని చెల్లించలేడు, కానీ యేసయ్య మానవులందరి కొరకు తన ప్రాణాన్ని ఆయన దారపోశాడు. అది అద్భుతమైనటువంటి విషయం. మంచివాళ్ళ కొరకు ఒకవేళ ఎవరైనా మంచివాడైతే మంచివాళ్ళ కొరకు చేయొచ్చేమో, కానీ పాపుల కొరకు ఈ లోకములు ఎవరు కూడా ఇష్టపడరు. అటువంటిది పాపులమైనటువంటి మానవులందరి కొరకు ఆయన పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని చెల్లించాడు. ఆయన చేసినటువంటి కార్యములు ఆశ్చర్యమైనటువంటి కార్యాలు. కాబట్టి ఆ ఆశ్చర్యమైనటువంటి కార్యాలు మనం చూసేటువంటి కన్నులు, బాహ్య నేత్రాలు మనం కలిగి ఉండాలి. యేసు లోకానికి వచ్చినటువంటి రీతి, నువ్వు జన్మించినటువంటి రీతి, నీకు సంచరించినటువంటి ఆ యొక్క సంచారం కానీ ప్రతి విషయం కూడా ఒక అద్భుతమైన రీతిగా అద్భుతము అని తెలియజేస్తూ ప్రభు ఈ గొప్పతనాన్ని గురించి ఈరోజు మరొకసారి మేము వినడానికి కృపను చూపించినందుకు నీకు వందనాలు తెలియజేస్తున్నాం. నిన్ను సేవిస్తున్నటువంటి మేము గొప్ప ధన్యులం. అటువంటి ఆధిక్యత మాకు ఇచ్చినందుకు నీకు స్తుతిస్తూ చెల్లిస్తూ గట్టిగా కలిసి తిరిగి మా ఇంట్లోకి వెళ్తున్నాం. చక్కటి గ్రహించిన ఉదయం లేచి పునరుద్ధరణ తెలుపుగలుగుతాం. మమ్మల్ని సిద్ధపరచుకొని ఆరాధనలో పాల్పంచుకొని నీ శరీరాన్ని రక్తాన్ని భుజించిన ఆయన నీవు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞల ద్వారా ప్రతి నాడు ఈ లోకంలో అనేక మందికి సాక్షులుగా జీవించినటువంటి కృప మాకు సంఘంలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించుకొని ప్రయోజనం మంచి ఆరోగ్యం ఇచ్చి చేసినటువంటి పరిచయం అభివృద్ధి పరచుమని వచ్చిన ప్రతి ఒక్కరికి చేతుల్లో పంపిస్తూ కలిగినటువంటి ప్రతి అవసరం సమృద్ధిలో తీరుస్తూ ప్రభావం వచ్చిన ప్రతి ఒక్కరితో మీరు ఆయన వారికి అంతగానే తీర్చి నీ సకల సమృద్ధి సకల సంతోషం ఉంది కనుక నిత్యం అనుభవించేటువంటి కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ఈ సేవలను శ్రేష్టమైన నామంలో ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. నడిపించును గాక.